నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. ఆహా ఆహా అని నన్ను పలుకువారు తమకు కలిగిన అవమానంను చూచి విస్మయం పొందుదురుగాక. మరి మనకు కూడా కీడు చేసేవారు ఉంటారు కదా, ఉంటారా? మన జీవితాల్లో కూడా ఉంటారా? మన ఎదుట మంచిగా మాట్లాడతారండి, మనం ఇట్లా వెనక్కి తిరగగానే మన వెనకాల కొండలు చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళ జీవితం నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఉండరా? ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? దావీదు భక్తుడు ఇలా చేశాడు కదా ప్రార్థన. ఏమని చేశాడు? వాళ్ళు నాకు ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళు వెనుకకు మళ్లించబడి సిగ్గుపడాలి, ఆహా ఆహా అని పలికేవారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయం పొందాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అటువంటి ప్రార్థనే చేయాలా? ఇది ప్రవచనాత్మకం. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాసిన పాత నిబంధన లేఖనాలు ఇవి. ఈ లేఖనాల్లో పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ ఇలా ఉంటుంది. అయితే క్రొత్త నిబంధన మనకు వేరుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకు వేరుగా చెప్తున్నాడు. ఏంటంటే ఇది పాత నిబంధనను యేసుక్రీస్తు ప్రభు కొట్టివేలా అంతకు మించిన నిబంధన మనతో చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇది దేవుడే వ్రాయించాడు, దావీదు చేత దేవుడే వ్రాయించాడు. కాబట్టి ఇది సరైన ప్రార్థన. మనం కూడా అలా శపించాలి శత్రువుల్ని అని అనుకుంటాం కదా, అది చాలా తప్పు. అది మనం అనుకోకూడదు. అది తప్పకుండా అలా జరుగు తీరుతుంది వాళ్ళకి, మన శత్రువులకి అలా జరిగి తీరుతుంది. కానీ మనం అలా కోరుకోకూడదు. మనం ఏం చేయాలంటే మనం శత్రువులను ప్రేమించేవారుగానే ఉండాలి, క్షమించేవారుగానే ఉండాలి, సహించేవారుగానే ఉండాలి, వారి కోసం ప్రార్థన చేసేవారుగానే ఉండాలి, వారి మేలును కోరుకునే వారంగానే ఉండాలి. అలా ఉన్నప్పుడు మన హృదయం ఏమవుతుందంటే దేవునికి ఇష్టంగా మారుతుంది, దేవునికి ఇష్టమైన రీతిలో మన స్వభావం ఉంటుంది. మన శత్రువులకు తగిన హాని, మన శత్రువులకు తగిన కీడు ఆయనే చేస్తాడు. పగ తీర్చుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. అందువలన దావీదు భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానంను చూచి విస్మయం పొందుదురుగాక. నిజంగా మన చూచి ఆహా ఆహా అని ఎంతోమంది పలుకుతూ ఉంటారు. వీడి పని అయిపోయింది, ఇంక ఈవిడి పని అయిపోయింది, ఈవిడి బ్రతుకు చూసారా ఎట్లా ఉందో, ఎన్ని తగినట్లు శాస్తి జరిగింది, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఇలా జరగాల్సిందేలే, వాళ్ళకి శాస్తి జరగాల్సిందేలే అని మన శత్రువులు ఏం చేస్తారంటే నిందలు వేస్తూ ఉంటారు. ఒక శ్రమ, ఒక ఇబ్బంది రాగానే మన జీవితం మీద అపవాదులు వేసి నిందలు వేసేవాళ్ళు అనేకులుగా ఉంటారండి, చాలామంది ఉంటారు. ఎందుకంటే ఎదటి వాళ్ళ మేలును చూచి ఓర్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. ఎదటి వాళ్ళకి కీడు జరిగితేనే ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. చూస్తూ ఉంటే సమాజంలో మనం చూస్తూ ఉంటే, మనం చక్కగా ఉంటే సంతోషించే వాళ్ళు తక్కువ మంది, మనం పడిపోయినప్పుడు మనకి ఏదైనా శ్రమలు సమస్యలు వచ్చినప్పుడు ఆనందించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు అలా ఆనందించవచ్చు, అవమానపరచవచ్చు, మనని అపహాస్యం చేయొచ్చు, గేలి చేయొచ్చు. కానండి మన పక్షంగా దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా తలంచారో, ఎలా మన ఏళ్ళ కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో, వాళ్ళు ఆలోచించిన రీతిగానే కీడు చేసేవారికి కీడే మూడుతుందంట. కీడుని ఎవరన్నా ఆలోచిస్తే ఎదటి వారికి కీడు జరగాలి, ఎదటి వారికి నాశనం అయిపోవాలి అని ఎవరన్నా ఆలోచన కలిగి ఉంటే కనుక కీడు చేసేవానికి కీడే మూడుతుంది, కీడే కలుగుతుంది. కాబట్టి ఎవరి ఎడ్ల మనం కీడును ఆలోచించకూడదండి. ఎవరి ఎడ్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు మనకి శత్రువులుగా ఒకవేళ ఉన్నా కానీ మనం ఏం కోరుకోవాలంటే వాళ్ళకి నాశనం కలగాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళకు తగిన శాస్తి చేసేది, పగ తీర్చుకునేది దేవుని పని. కాబట్టి మనం మాత్రం ఎవ్వరికి నాశనం కలగాలని కానీ ఎవ్వరికి కీడు కలగాలని కానీ కోరుకోవద్దండి. ఎందుకంటే నీ శత్రువును ప్రేమించు, నేను హింసించు వారిని కొరకు ప్రార్థించు, వారిని దీవించు, కానీ వారిని శపించొద్దు అని మరి ఎక్కువైన నిబంధన మనతో చేస్తున్నారు దేవుడు. కాబట్టి తప్పకుండా మరి శత్రువుల పని ఏంటి, మరి ఇంత అన్యాయం చేస్తున్నారు కదా వాళ్ళు మనకి అంటే మనకెందుకు, మన నిశ్చింతగా ఉందాం. దేవుడే చూసుకుంటాడు, వారిని దేవుడే చూసుకుంటారు. దేవుడే వాళ్ళ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం ఇస్తారనమాట.